హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది విజయ. అయ్యో అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? ఇండియన్ అమ్మ విజయరాణి అండి. ఈరోజు అసలు ఏం చేయాలో ఏం అర్థం కానప్పుడు నేను వంటగదిలోకి అడుగు పెట్టేశాను. అయ్యో ఇదేంటి వంటగదిలోకి అడుగు పెట్టావు, ఏం వంట చేయాలో తెలియదు అంటున్నావు, ఏం చేస్తావు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? అదేనండి, నాకు అర్థం కాలేదు. ఏదో ఫస్ట్ అన్నం వండేసి పెట్టేసాం అనుకోండి, ఏదో ఒకటి చేసేద్దాం కదా, వంటగదిలోకి అడుగు పెట్టేసి ఏదో ఒక రెసిపీ ఆ టయానికి గుర్తొచ్చేసిద్ది అని చెప్పి ఆలోచనతో నేను వంటగదిలోకి అడుగు పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ బియ్యం కడిగేసి బియ్యంలో కొంచెం ఆయిల్ వేసేసి పెడుతున్నానండి. ఈ ఆయిల్ వేసి పెట్టడం వల్ల మనం చాలా రెసిపీస్ పొడి పొడిగా అన్నం వస్తుంది కాబట్టి చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇంక చూద్దాము ఏం చేస్తాను ఏంటి అనేది మీరే చూసేసేయండి. వీడియో చివరి వరకు చూసి అసలు నేను రెసిపీ కూడా చూపిస్తానా లేదా అనేది కూడా చూసేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఏ వంట చేయాలన్నా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, కూరగాయలు కోసుకోవాలన్నా ఏది చేయాలన్నా చేసుకోవాలి. ఈరోజైతే కూర చేసే మూడ్ అయితే లేదు కాబట్టి నేను ఏదో నైట్ చపాతీ ఉండిపోయినాయి, ఒక 3 చపాతీ అయితే నైట్ ఉన్నాయి. ఈ రోజైతే నైట్ 3 చపాతీ ఉన్నాయి. ఇంకా కొంచెం పెరుగన్నం చేశాను, అది ఉంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏదో ఒకటి ఈయన క్యారేజీ పెట్టాలండి. మెయిన్ క్యారేజీకి మాకు తినడానికి కావాలి కాబట్టి ఇంకా పెరుగన్నం అంటే క్యారేజీకి పెట్టలేం కాబట్టి నేను నైట్ అన్నం మధ్యాహ్నానికి క్యారేజీకి పెడితే బాగుంటుంది కాబట్టి నేను ఏదో చేద్దామని చెప్పి అన్నంలో కొంచెం నూనె వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. అది రైస్ కుక్కర్ పెట్టేశాను. అదే ఇట్లాంటి ఏదో మామూలుగా కర్రీ చేసేటట్టయితే ఎప్పుడు నూనె వేయనండి. నూనె వేస్తే ఏంటంటే అన్నం పొడి పొడిగా రైస్ కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి అలా పెట్టేసేయండి. ఇప్పుడైతే నేను అన్నీ శుభ్రంగా రోళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత పొయ్యి కూడా శుభ్రం చేసుకుంటాను. ఇంకా పొయ్యి ఇవన్నీ క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, పొయ్యి కూడా నిన్న నైట్ చేసింది. ఇంకా చపాతీ అవి ఇవి కాల్చుంది కదా, అదంతా అలా ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ సబ్బేసేసి శుభ్రంగా ఇలా రుద్దేస్తానండి. రుద్దిన తర్వాత నీళ్ళ దాంతో 4-5 సార్లు శుభ్రంగా తుడిచేస్తే పొయ్యి అనేది నీట్గా వచ్చేస్తుంది. నేను పక్కన అది పెట్టేశాను. ఇప్పుడు నైట్ చేసిన పెరుగన్నం అలా ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది సరిపోదు అనేది కాదు, నేను అన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చపాతీ చూపిస్తున్నాను కదా, 3 చపాతీ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత కొన్ని ప్యాకెట్లు కూడా నిన్న షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చానండి. వాటి రేటు కూడా నేను చెప్తాను. మీరు ఇండియా రూపీస్లో ఎంత ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే కనుక నేను సాల్ట్ తీసుకొచ్చాను. సాల్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ మనం డైలీ వాడుకునే సీసా ఫిల్ చేసి మిగిలింది ఆ పెద్ద సీసాలో పోస్తాను. అదైతే నాకు 2 ప్యాకెట్లు అయితే పట్టింది. కిలో ఉప్పు అండి. కిలో ఉప్పు అయితే 60 పైసలు పడింది, 60 సెంట్స్ పడింది. ఇప్పుడు మామూలు యూరోస్ కింద చూస్తేనే 1 యూరో వచ్చేసి మన డబ్బుల్లో 90 రూపాయలు ఉందండి. అప్పుడు 60 పైసలు అయితే ఎంత పడుతుంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నెక్స్ట్ ఇంకా ఏం పోస్తాను, దాని రేట్ ఎంతో మీరు కూడా తెలుసుకోవాలి కదా నాతో పాటు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అక్కడ రేట్లు తక్కువేమో అనుకుంటారు కాబట్టి ఇక్కడైతే కనుక ఉప్పు అనేది 60 సెంటేజ్ ఉందండి. 60 సెంటేజ్ అంటే మీరు లెక్కేసేసేయండి. 100 పైసలు అయితే కనుక ఒక యూరో కాబట్టి మీరు ఆ విధంగా లెక్కేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే గసగసాలు పోస్తానండి. గసగసాలు కూడా నేను ప్యాకెట్ అనుకోకుండా దొరికినాయి. ఇంక ఇప్పుడు ఫస్ట్ దీని మీద పేపర్ మీద పడింది, ఇదిలిచ్చేస్తాను. ఇదిలిచ్చేసి మళ్ళీ నేను నెక్స్ట్ పోతాను. ఇట్లా పేపర్ ఎందుకు పెట్టుకుంటానంటే ఇట్లా ఏదన్నా పడితే కనుక మనం ఇదిలించుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇదైతే నేను షింక్లో వేస్తానండి. ఇదైతే నేను గిన్నెలో వేయట్లేదు, ఉప్పే కాబట్టి. ఇప్పుడు గసగసాలు ఉన్నాయి కదా, గసగసాలు అనేది నేను పోసేసుకున్నాను. ఈ గసగసాలు అయితే కనుక 100 గ్రాముల ప్యాకెట్ 2.20 పైసలు పడిందండి. 2.20 సెంట్స్ 2 యూరోల 20 సెంట్స్ పడింది. 1 యూరో మీకు చెప్పాను కదా 90 పైసలు. దాన్ని బట్టి మీరు అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను కిస్మిస్ తీసుకొచ్చాను. కిస్మిస్ అయితే కనుక 1.80 పైసలు పడింది ఒక ప్యాకెట్ అయితే కనుక. ఈ 3 ఈరోజు ప్యాకింగ్ పోస్తున్నానండి. ఎందుకంటే తెచ్చిన తెల్లారే పోసేస్తే కనుక మనకు ఒక పని అయిపోయింది. ప్యాకెట్లు తీసుకొచ్చి అలమార్లో పెట్టేస్తూ ఉంటాము. అలమార్లో పెట్టిన తర్వాత మళ్ళీ తెప్పిస్తూ ఉంటాం కాబట్టి ఇదైతే నేను 100 గ్రామ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా చూస్తున్నారు కదా మీరే రేటు ఎంత ఏంటి అనేది చెప్పేసేయండి. ఎందుకంటే మనకి రేట్లు చాలామందికి ఇక్కడ రేట్లు అక్కడ తక్కువకు వస్తాయేమో అలా అనుకుంటూ ఉంటారు కాబట్టి నేను ముందే చెప్పేస్తే ఇక్కడ ఒకటి మాయమైపోయింది. అది ఎవరు తిన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి.
ఒకటి కింద పడిపోతే దాన్ని మళ్ళీ ఎందుకులే పోయడం అని చెప్పి వీటిల్లో కూడా రకాలు ఉన్నాయండి. బ్లాక్ కలర్ అయితే కనుక 200 గ్రాములు 1.80 పైసలకు వస్తుంది. ఇదైతే ఈ కలర్ తీసుకున్నాను, ఇది బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. వీటిల్లో కూడా రకాలు ఉంటాయి కదా, నేనైతే ఇదే ఎప్పుడు తీసుకుంటూ ఉంటా, ఇదైతే బెటర్ అనే ఆలోచనతో ఇది తీసుకున్నా. ఇప్పుడు చూసారు కదా మొత్తం క్లీన్ చేసాం, మళ్ళీ డబల్ పని అయిపోయింది క్లీన్ చేసుకోవాలి. ఎందుకు ముందు క్లీన్ చేస్తానంటే మనం ప్లేట్లు అలాంటివి పెట్టినప్పుడు దాని నిండా జిడ్డు ఇలాంటివి ఏదన్నా తిన్న పక్కన పడిన ఇలాంటివి కాకుండా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ క్లీన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తానండి. ఇలా క్లీన్ చేసేసుకొని ఇదైతే చక్కగా షింక్లో వేసేస్తానండి. షింక్లో ఉప్పు వేయటం వల్ల కూడా మనకి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాబట్టి ఈ విధంగా వేస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు అదేంటి అంటారు, ఉప్పు అయితే కనుక ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు షింక్లో పడేస్తూ ఉంటే ఇట్లా పడింది కూడా మనకు బ్యాక్టీరియాను కూడా ఉప్పు తినేస్తుంది అంటండి. ఇది ఎంతవరకు తెలుసు, ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా ఊరక రైస్ పెట్టేశాను, ఏం చేయాలి ఏంటి, ఎదురుగా మామిడికాయ పచ్చడి కనిపిస్తుంది, అది కలుపుకొని తినేద్దామా లేదండి. ఇక్కడ మళ్ళీ జీడిపప్పు తీసుకున్నా, ఏదో ఒక ఆలోచన వస్తేనే కదా జీడిపప్పు తీసుకునేది. ఇంకా చూసేసేయండి జీడిపప్పుతో ఏం చేయాలి. అక్కడ అన్నం కుక్కర్ పెట్టాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, ఇంకా ఇంట్లో ఏదో చేద్దాము ఏదో అనే ఆలోచనతోనే ఇప్పుడు మొదలు పెట్టేశాను. ఇంకా అన్నంతో ఫ్రైడ్ రైస్ చేద్దామా అని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే త్వరగా అయిపోయింది, లేదు అంటే టమోటా ఫ్రైడ్ రైస్ త్వరగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళానండి, ఏమున్నాయో చూద్దామని వెళ్తే కనుక నాకు చింతపండు పాత ఉడకపెట్టింది కనిపించింది. సరే అలాగా అన్నం వండుతున్నా కదా, వేడి అన్నంలో చింతపండు పులుసు కలిపేసి పులిహార చేద్దామనే ఆలోచనలో నేను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పొయ్యి మీద నూనె పెట్టేశాను. ఇంకా నేను సింపుల్గా చేసేస్తున్నానండి, ఆల్రెడీ అన్నీ ఉడకపెట్టేసే ఉన్నాయి. ఇక్కడైతే నూనె కాగిన తర్వాత పోపు గింజలు అనేది వేసాను, ఎందుకంటే అది ఎప్పుడో ఉడకపెట్టేసింది, అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం కలర్ అనేది మారింది, అన్నంలో కలిపేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచనతో మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నా. ఇక్కడైతే కనుక నేను అచ్చం జీడిపప్పు వేసానండి. ఎందుకు జీడిపప్పు వేసా అంటే నేను ఆల్రెడీ అది పోపు అన్నీ వేసి రెడీగా ఉంది, మీకు ఆయిల్ కనిపించే ఉంటుంది, దాంట్లో శనగగుండ్లు అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి కాబట్టి నేను దీంట్లో ఏమి వేయటంలో, కాకపోతే దాంట్లో పచ్చెనపప్పు ఇవి కొంచెం మెత్తబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ కరకరలాడటానికి అని చెప్పి మళ్ళీ వేసానండి. ఇప్పుడైతే నేను మొత్తం వేసేసి ఉడకపెట్టేసుకుంటున్నాను. ఉడకపెట్టి అన్నం నేను ఇప్పుడు వండిన అన్నంలోకి ఎంత అయితే పట్టేసిందో అంత కలుపుతానండి. పచ్చిమిరకాయలు కూడా చూసారు కదా అన్నీ ఉడకపెట్టే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే మరొకసారి ఉడకపెట్టేస్తాను, కొంచెం పసుపు అయితే వేస్తాను. ఈ పసుపు వేసేసి ఉడకపెట్టేసి చక్కగా అన్నం ఆరిపోయిన తర్వాత కలుపుతాను. ఇంకా పులిహార కలపడం అందరికీ వచ్చేసింది కదా, నేను అదైతే పర్సనల్గా నేనేం చూపించలేదు. ఈసారి లెమన్ రైస్ చేసినప్పుడు అయితే నేను చూపిస్తానండి, ఎందుకంటే నాకు లెమన్ రైస్ అయితే ఇష్టంగా ఉంటుంది. ఇదైతే ఆల్రెడీ మన ఇంట్లో రెడీగా ఉంది, దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు అనే ఆలోచనలో ఉడకబెట్టింది ఉంది. మామూలుగా వేరేది కూడా ఉందండి, ఇది పోపు అన్నీ వేసి పెట్టింది, ఈ కలర్లోకి వచ్చింది. ఇంక ఇది వాడేసుకుంటే ఇప్పటితో అయిపోయింది, గిన్నె కూడా ఖాళీ అవుతుంది, ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీ అయినట్టు ఉంటుంది అనే ఆలోచనతో దాన్ని మళ్ళీ ఉడకబెట్టేస్తున్నాను. చూడటానికి ఇట్లా కలర్ నల్లగా ఉంది కానీ మరీ అంత నలుపు అయితే లేదండి. పులిహోర మంచి కలర్ అయితే వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. చింతపండు పులుసు ఉడకబెట్టేటప్పుడు కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కలపటం అనేది నేను చూపించలేదు, మీ అందరికి కామనే కదా. ఇది ఉడికిన తర్వాత అన్నం ఆరపెట్టేసి దాంట్లో హ్యాపీగా కలిపేసుకొని వేడి అన్నం ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను.